పల్లెటూరు అనగానే అందరికీ గుర్తొచ్చేది పచ్చని పంట పొలాలు, ప్రశాంతమైన వాతావరణం. అయితే ఆ గ్రామంలో మాత్రం ఎక్కడ చూసినా పచ్చళ్ళే, ఎటు వెళ్ళి చూసినా పచ్చల వాసనే వస్తుంది. మీరు ఆత్రేయపురం పూతరేకులు వినే ఉంటారు, కానీ ఆత్రేయపురం మండలంలోని నార్కెడిమిల్లి పచ్చళ్ళ గురించి విన్నారా? ఆ గ్రామానికి వెళితే మామిడి ముక్కలు కొడుతూ పచ్చళ్ళ తయారు చేస్తూ గ్రామస్తులు అందరూ బిజీగా కనిపిస్తారు. గ్రామంలో దాదాపు 90% మంది పచ్చళ్ళ వ్యాపారం మీదే బతుకుతున్నారంటే ఆ ఊళ్ళో పచ్చళ్ళు ఎంత ఫేమస్ అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిన నార్కెడిమిల్లి పచ్చళ్ళపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. కోనసీమలో పచ్చళ్ల తయారీకి ప్రసిద్ధిగాంచిన గ్రామం ఆత్రేయపురం మండలం నార్కెడిమిల్లి. ఆ గ్రామంలో ఏ ఇంటి ముందు నిలబడ్డా మామిడి ముక్కలు కొడుతున్న శబ్దమే వినిపిస్తోంది. గ్రామం అంతా పచ్చళ్ల వాసనతో గుమగుమలాడుతోంది. వేసవికాలం వచ్చిందంటే ఆ ఊరంతా పచ్చళ్ల సందడి ప్రారంభమవుతోంది. మామిడికాయలు పుష్కలంగా లభించే వేసవికాలంలో భారీ స్థాయిలో ఆవకాయ, మాగాయ పచ్చళ్లు తయారు చేసి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది నార్కెడిమిల్లి గ్రామం. ఈ గ్రామంలో 90% కుటుంబాలు పచ్చళ్ల తయారీపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఆడామగా తేడా లేకుండా కుటుంబ సమేతంగా ఇళ్ల వద్దనే పచ్చళ్ల తయారీని ఒక కుటీర పరిశ్రమగా సాగిస్తున్నారు. ప్రస్తుత వేసవిలో గ్రామంలో పచ్చళ్ల తయారీ జోరుగా సాగుతోంది. ఏ ఇంట్లో చూసినా పచ్చడి వాసనే వస్తోంది. వేసవిలో మామిడి పచ్చళ్లు తయారు చేసే వీరు మిగతా రోజుల్లో పండు మిరప, గోంగూర, టమాటా, నిమ్మ, దబ్బకాయ తదితర పచ్చళ్లు తయారు చేస్తారు. తద్వారా గ్రామంలో వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. దేశకాయలంతా మంచుకుని మంచి కాయలని తీసుకుని ఎంచుకునండి. అది ఆవకాయకి కాయలు తీసుకొచ్చి కడిగించేసండి, మళ్ళీ ఆరబెట్టి కటింగ్ చేసేస్తామండి. చేసిన తర్వాత కొట్టేసిన కాయల్ని 10 కేజీలకి 2 కేజీలు కారం, 2 కేజీలు ఉప్పు, కేజీ ఆవుపిండి, వెల్లుల్లిపాయలు, వేరుశనగ నూనె వేసి కలిపేసి మన 3 రోజుని కలిపేసండి రెడీ చేసేస్తామండి. మన ద్వారా మన బళ్ళు కూడా ఉన్నాయండి. మన టన్ను 2 టన్నుల నుంచి కూడా ఆర్డర్లు వచ్చినాయని కూడా మన వెహికల్లోనే సప్లై ఇస్తామండి. ఈ పచ్చడి తయారీకి దేశవాళీ, కలెక్టర్ రకాల మామిడిని వినియోగిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని గోకవరం, తుని, నూజివీడు తదితర మార్కెట్ల నుండి మామిడికాయలు కొంటామని వ్యాపారి పిల్ల శ్రీరామమూర్తి చెబుతున్నారు. టన్ను మామిడికాయలు 15,000కు కొనుగోలు చేసి ప్రత్యేక విధానంలో పచ్చడి తయారు చేస్తామని తెలిపారు. మా ఊళ్ళో దగ్గరగా ఒక 500 కుటుంబాల దాకా అందరూ కూడా ఫ్యామిలీతో అందరూ కూడా పచ్చళ్ళు రెడీ చేసుకుని వ్యాపారం చేసుకుంటారండి. ఈ పచ్చళ్ళని కూడా వైజాగ్, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, హైదరాబాదు ఇలాగే వివిధ పట్టణాలకు అందరూ కూడా వెళ్ళి సేల్ చేస్తూ ఉంటాండి. ఇది ఆ మామిడికాయ సీజన్ కాబట్టి ఇప్పుడే స్టార్టింగ్ చేస్తామండి. ఈ పచ్చళ్ళు కూడా చాలా బాగా రెడీ చేసుకుంటామండి. మేము ఇంట్లో పచ్చళ్ళు వేరేగా చేసుకోము, అలా అని చెప్పేసి అమ్మి పచ్చళ్ళు వేరేగా చేసుకోము. ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో కూడా అమ్మి పచ్చళ్ళు కూడా అలాగే చేసుకుంటాం. మా దగ్గర నుంచి బయట కంట్రీలు కూడా తీసుకెళ్తారండి. మా పచ్చళ్ళు కూడా చాలా బాగుంటాయండి. మా దగ్గర ఐటమ్స్ వచ్చేటప్పటికి ఆవకాయ పచ్చడి ఉంటాయండి ఇప్పుడు మామిడికాయ సీజన్ లో. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి పండు మిరపకాయ పచ్చడి, టమాటా పచ్చడి, గోంగూర అలా కలిపి ఒక 18 రకాల పచ్చళ్ళు ఉంటాయండి మా దగ్గర. ఇది డోక్రా గ్రూపు మహిళల ద్వారా ఇంటి దగ్గర రెడీ చేసుకుంటామండి. మేము పిల్లలు మేము మా తల్లిదండ్రులు అందరూ కలిపి పని చేసుకుని రెడీ చేసుకుంటామండి. అలాగే డోక్రా గ్రూపుల ద్వారా కూడా ప్రభుత్వం మాకు ఏదన్నా సహాయం చేస్తుందేమని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈ పచ్చళ్లు విక్రయాలు చేస్తామని వ్యాపారులు చెబుతున్నారు. కూలీల కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబ సభ్యులతోనే పచ్చళ్ల తయారీ చేయాల్సి వస్తుందని మరో వ్యాపారి తుంగ సత్యనారాయణ తెలిపారు. నిమ్మకాయ తయారు చేస్తాం, టమాటా, గోంగూర, పండుమిరకాయ, చింతకాయ, పండుమిరకాయ, అల్లం, గోంగూర, ఉసిరికాయ, చింతకాయ ఇవన్నీ పచ్చళ్ళు తయారు చేసండి. ఈ స్టాక్ పెట్టుకుని నెలకి పెట్టుకెళ్ళి హైదరాబాదు ఇలా వైజాగ్ వేసి కొంచెం పట్టుకెళ్తామండి. నేనైతే ప్రస్తుతానికి హైదరాబాద్ వ్యాపారం చేస్తున్నానండి. గతంలో అయితే కడప వెళ్ళండి, మా నాన్నగారు కూడా వెళ్ళండి. మా నాన్న కాలం చేసిన తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ వ్యాపారం చేసుకుంటున్నానండి. దీనివల్ల ఏదైనా మాకు గవర్నమెంట్ సహకారం దీనికి అభివృద్ధి చేసే అవకాశం ఉందండి. ఈ లేబర్ గురించి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఉపాధి పథకం గురించి మాకు లేబర్ రావట్లేదండి. ఈ కుటుంబ పరిశ్రమ కింద మా కుటుంబం, మా భార్య, మా వదిన గారు అంతా మీకు కలిపి చేసుకుంటున్నాను వ్యాపారం. సీజన్లతో సంబంధం లేకుండా పచ్చళ్లు తయారు చేస్తూ తమకంటూ ఓ ఉపాధిని ఏర్పరచుకున్నారు నార్కెడిమిల్లి గ్రామస్తులు. రుచికరమైన పచ్చళ్లను తయారు చేస్తూ మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. దీంతో పచ్చళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది నార్కెడిమిల్లి గ్రామం.